కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అధికార బలంతో రెచ్చిపోతున్నారని ఆరోపించారు. మహిళలంటే గౌరవం లేకుండా ముఖ్యమంత్రి తీరు ఉందని విమర్శించారు. ప్రజలే కాంగ్రెస్ సర్కారుకు బుద్ధి చెబుతారన్నారు. ముఖ్యమంత్రికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్థానం గురించి మాట్లాడేది, అందుకే నేను అంటున్నా ఒక అజ్ఞానివని అంటాన్నా, అందుకే మిమ్మల్ని నేను అహంకారివని అంటాన్నా. రోజుకో మాట మాట్లాడతావు. ఒకరోజు సోనియా గాంధీని బలిదేవత అన్నావు, ఇవాళ ఏమంటున్నావు? దేవత అంటున్నావు. ఒక అపరిచితుడులాగా రోజుకో మాట, పూటకో పార్టీ. అది నీ రాజకీయ ప్రస్థానం. ఇప్పటికైనా నీ అహం తగ్గించుకోండి. భగవంతుడు నీకు అవకాశం ఇచ్చినాడు, చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇచ్చినాడు. పరిణితి చెందండి, ఒక ముఖ్యమంత్రిలాగా వ్యవహారం చేయండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అసెంబ్లీలో లాగులు తీస్తా అంటావు, తొండలు పెడతా అంటావు, పండబెట్టి తొక్కుతా అంటావు, పేగులు తీస్తా అంటావు. నీ రాజకీయ ప్రస్థానం, నీ రాజకీయ పరిణితికి, కేసీఆర్ గారి రాజకీయ పరిణితికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా. కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, రేప్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు, అసెంబ్లీ నడుస్తున్నప్పుడే మరొక 5 ఇలాంటి సంఘటనలు జరిగినాయంటే ఎక్కడ రాబట్టుకోవాలి సమాధానం? అసెంబ్లీలోనే చెప్పాలి కదా. దీని కన్సర్న్ మినిస్టర్ ఎవరున్నారు? గౌరవ ముఖ్యమంత్రి గారే కదా. ఈరోజు అడుగుదామని ఉదయం నుండి 10 o'clock నుండి మొదలు పెడితే 2:30 గంటల వరకు మించుమించు, అంటే 4:30 గంటలు నిల్చుంటే కూడా, ఆడబిడ్డలుగా మేము ముగ్గురం 4:30 గంటలు అసెంబ్లీలో నిల్చుంటే కూడా కనీసం మైక్ ఇవ్వడానికి భయపడతా ఉన్నారు. ఎందుకంత భయం అండి ముఖ్యమంత్రి గారు? ఆడబిడ్డలకు మైక్ ఇస్తే వాస్తవమే మాట్లాడతారు. ఏది తిమ్మిని బమ్మించేసే శక్తి ఆడబిడ్డలకు ఉండదు. వాస్తవం మాట్లాడే ప్రయత్నమే చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు మైక్ ఇవ్వడానికి నిజంగానే చరిత్రలో ఉండిపోతుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో 3 ఆడబిడ్డలు 4:30 గంటలు నిలబడితే కూడా మైక్ ఇవ్వలేరనే మాట చరిత్రలో ఉండిపోతుంది ఖచ్చితంగా. చాలా ఆశ్చర్యంగా కేటీఆర్ గారు సమయం అయిపోయింది, వేరే వాళ్ళకి ఇస్తున్నాడు స్పీకర్ గారు. ఆ సమయంలో లేచి అకస్మాత్తుగా ఒక దుర్మార్గులు ఎవరైనా హత్య చేయాలనుకునే వాళ్ళు ఎట్లయితే చీకట్లో నుంచి వచ్చి దాడి చేస్తారో, నిన్న మొన్న రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలకి నిన్న రాష్ట్ర అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసే సంఘటనకి ఏం తేడా లేదు. అంత దుర్మార్గంగా వాళ్ళ పైన దాడి చేసిండు. ఆయన వెళ్ళిపోయిందట ఎప్పుడో. దానికి కారణం మీరు అని చెప్పి మాట్లాడి తన యొక్క చేతగాంతనాన్ని, రేవంత్ రెడ్డిని అనలేని చేతగాంతనాన్ని బయట పెట్టుకున్నాడు. ఆయన కూడా ముఖ్యమంత్రి పద్ధతిలో మాట్లాడిండు. ఆ తర్వాత నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా అదే పనిగా మొత్తం శాసనసభ్యులతోని దాడి చేయించే ప్రయత్నం చేస్తున్నారు. 2 మహిళా మంత్రులు ఉన్నారు, ఊరికే శాసనసభలో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ విషయంలో మొన్న లా అండ్ ఆర్డర్ విషయంలో మరి మాట్లాడినప్పుడు ఇంకా ఎందుకు స్పందించలేదు? మహిళా మంత్రి ఉన్నారు. అంతకుముందు గత ప్రభుత్వంలో జరిగినటువంటి విషయాలపైన వారు మాట్లాడుతూ మరి ఇది జరిగింది, అది జరిగింది, గత ప్రభుత్వం మాట్లాడితే, ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడితే నోరు తెరిస్తే గత ప్రభుత్వం అనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వంలో జరిగినట్టు వాటిపైన మీరు స్పందించి ఆ రోజు చిన్న విషయాలైనా పెద్ద విషయాలైనా మీరు మాట్లాడడం జరిగింది. అప్పుడు ఎక్కడైనా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మహిళా మంత్రుల యొక్క బాధ్యత కాదా వీరిని మాట్లాడాల్సినటువంటి, వీరితో మాట్లాడి మరి వారికి ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వానికి, మహిళా మంత్రులది, ముఖ్య